గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ చెత్త నిర్ణయాలతో 10 లక్షల కోట్లు వృధా చేయడమే కాకుండా దానికి సంబంధించి వడ్డీలు 1,40,000 కోట్లను చెల్లించాల్సి వస్తుందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. శుక్రవారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అవగాహన లేని పాలన, నిధుల వృధాపై సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించి చెప్పారని అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వర్మ వివరించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చెప్పిన విషయాలను వివరించారు. జగన్ ఆర్థిక అక్రమాలు చేసి లెక్కలు లేకుండా నిధులు దుర్వినియోగం చేశారని అన్నారు. గడిచిన 8 నెలల్లో రాష్ట్ర ప్రగతి పదంలో ముందుందని, దానికి అనుగుణంగా ప్రణాళికంగా సీఎం చంద్రబాబు గృహ ప్రకల్పనం చేశారని అన్నారు. జగన్ హయాంలో 1,46,000 కోట్లను సంక్షేమ కార్యక్రమాలకు చెల్లించాల్సిన నిధులను ఆపివేశారని, అలాగే 19,000 కోట్ల ధనం వృధాగా ఖర్చు చేశారని తెలిపారు. రాష్ట్రానికి త్వరలోనే 6,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 3 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్న జగన్ 19,000 కోట్ల ధనం వృధా చేయడం అతని చేతకాని పాలనకు నిదర్శనమని అన్నారు. జగన్ చేసిన మోసాన్ని చంద్రబాబు నిజాయితీగా ప్రజలకు తెలియజేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం హామీలైన గ్యాస్ సబ్సిడీ అమలు చేశామని, ఉగాది నుంచి ఉచిత బస్సు ప్రయాణం, డిఎస్సికి త్వరలోనే రూపకల్పన చేస్తామని వర్మ చెప్పారు. వైసీపీ నేతలు ఎవరైనా తనతో చర్చలకు వస్తే జగన్ అక్రమాలు నిరూపించడానికి సిద్ధమని వర్మ తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మడికి సన్యాసిరావు, ఏ శివ తదితరులు పాల్గొన్నారు. ఒక తప్పుడు ప్రాపకండా చంద్రబాబు నాయుడు గారి మీద పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రాపగండా చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా, అసలు లెక్కాపత్రం లేకుండా, మరి ఈ ప్రాజెక్టులోంచి ఇరిగేషన్లోంచి ఇంకో చోట్ల నుంచి ఇక్కడికి ఎక్కడ కూడా సిస్టమ్ లేకుండా ఈ రాష్ట్రాన్ని కనీసం అప్పు కూడా పుట్టకుండా, ఎఫ్ఆర్బిఎం సపోర్ట్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించిన విధానాన్ని మరి ఈ 4 నెలలు కూడా అకౌంట్స్ వెతకడం కూడా కష్టమైంది. ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి గుండె ఆగినంత పని అయింది. దాంట్లో భాగంగానే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సర్వనాశనం చేసి అప్పచెప్పాడు అన్నది తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. అది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అప్పులు 10 లక్షల కోట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ వడ్డీలే 71,000 కోట్లు కట్టాలి సంవత్సరానికి. చెల్లింపులు వచ్చేసరికి 1,40,000 కోట్లు, అసలు 71,000 కోట్లు కట్టాలి. చెల్లింపులు వచ్చేసరికి 1,40,000 వడ్డీలు అన్ని కలిపి. అంటే ఈ విధంగా రాష్ట్రం ఎక్కడ ఎంత దారుణంగా పాతాళలోకానికి తొక్కి జగన్మోహన్ రెడ్డి యొక్క దరిద్ర పరిపాలన ఎంత దారుణంగా చేశారన్నది ప్రజలకు వివరించారు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇవ్వలసిన బకాయిలు 1,40,000 కోట్లు ఉన్నాయి. మరి ఇంతేకాకుండా ఆయన విలాసాలు కావనండి, సెంటు భూముల దోపిడీలు అవనండి, అదేవిధంగా సచివాలయ రంగులు అవనండి, ఇవన్నీ కలిసి 19,800 కోట్లు ధనం వృధా చేశారు. కొత్తపేట నియోజకవర్గంలో ఎన్నడూ లేని రౌడీ భూకబ్జా సంస్కృతిని తీసుకురావద్దని, ఇసుక, మట్టితో పాటు భూకబ్జా కూడా ప్రారంభించారని మాజీ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. రావులపాడు జంక్షన్ వద్ద ఉన్న మల్లెడి శ్రీనివాసరెడ్డికి చెందిన సైట్ని మండపేట నుంచి కొంతమంది రౌడీలు కబ్జా చేసి ఆ సైట్లో గత 4 రోజులుగా ఉంటున్నారన్న విషయం తెలుసుకుని కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి సైట్ దగ్గరికి వెళ్లి టెంట్లు మరియు గ్రీన్ మ్యాట్లు తొలగించారు.
అక్కడికి వచ్చిన పోలీస్ అధికారులతో మాట్లాడి కోర్టులో ఉన్న సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. అక్కడి నుంచి రావులపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీస్ అధికారులకు జరిగిన సంఘటనపై వివరించారు. అనంతరం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రావులపాలెంలో ఎన్నడూ ఈ సంస్కృతి లేదని, ఈ సంస్కృతిని ప్రోత్సహించేవారు ఎవరైనా సరే వారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చీర్ల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు చేస్తే నేను వెళ్తాను. మీరు చేయబోతున్నా మీరు రౌడీలు పోలీసు వాళ్ళు కాపురాలు కడతారా? మండపేట నుంచి వచ్చి మమ్మల్ని వాళ్ళు బతకనవరా? మీరు ఏమండి అదే ఎవరున్నారు మాకు తెలుసు. ఇప్పుడు లోపల ఈ కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చి వ్యాపారస్తుల్ని పాడు చేసేటువంటి విధంగా కార్యక్రమం చేయడం ఎంతవరకు సమంజసం అడుగుతున్నా. నేను ఎవరి వైపు కాదు. అక్కడ అనందములు ఉంటే రేపు కోర్టు వారు ఎవరికి చెప్తే వారు వెళ్తారు. ఇద్దరికి కూడా నేను ఎవరికి కూడా ప్రత్యేకంగా వీళ్ళకి వీళ్ళదని నేను చెప్పట్లేదు. కానీ శాంతి భద్రతలు కావాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఎవరన్నా ఓ వ్యక్తి మారణాయుధాలతో తిరుగుతుంటే తీసుకెళ్లి విచారణ చేస్తూ ఉంటారు పోలీసు వారు, ఎక్కడన్నా సమాజానికన్నా హాని చేస్తారని. అట్లాంటిది 200 మంది మరి అప్పుడే వారం రోజుల నుంచి ఇక్కడ హోటళ్లలో అలాగే వచ్చి ఇక్కడ టెంట్లు వేసుకుని మరి మారణాయుధాలతో ఒక సైకిల్లో కూర్చుని వారి కార్యక్రమం చేస్తుంటే మరి చట్టాన్ని కాపాడాల్సినటువంటి వారు, శాంతి భద్రతలను పరిరక్షించాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కనీసం అటు కన్నెత్తి చూడకుండా దొంగకి పోలీసు కాపలాగాసే విధంగా ఈరోజు ప్రైవేటు సైట్లు కూడా వారు వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దీని మీద మరి మేము కూడా మా నిరసన తెలియజేశాం. అలాగే బాధితుడికి అండగా నిలబడ్డాం. అలాగే ఇక్కడికి వచ్చి మరి పై అధికారులు కూడా తెలియజేశాం. తప్పనిసరిగా ప్రైవేట్ డిస్ప్యూట్లో ఇటువంటి సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో చేయకూడదు. మరి తప్పనిసరిగా అటువంటి ఏమనుంటే మేము చర్యలు తీసుకుంటామనే మాట వారు చెప్పారు. కనుక మేము కూడా మరి ఉన్న వారందరికీ కూడా చెప్పి మరి దీన్ని సెటిల్ మీరు సార్ట్అవుట్ చేసి వాస్తవంగా మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పోలీస్ మీద అచంచల విశ్వాసంతో మరి మేము కూడా చాలా టైం ఇచ్చాం. కానీ లేని సంస్కృతి కొత్తపేట నియోజకవర్గానికి వ్యాపారాలు సక్రమంగా చేసుకునేటువంటి వారికి ఎక్కడా కూడా స్వేచ్ఛ లేకుండా మరి ఈ రకంగా ప్రోత్సహించి వెనకాల కొంతమంది కబ్జాదారులుండి మరి ఈ సెటిల్మెంట్లు మీరు పలానా సతీష్ రోజో లేదా ఇంకొకరి దగ్గరికో వెళ్ళి కూర్చొని చేసుకోండి, లేకపోతే నిన్ను లోపలేస్తానని అనేటువంటి హక్కు మరి పోలీసు వారికి ఎవరు ఇచ్చారు? రెండోది, ఇక్కడ కోర్టులు ఉన్నాయి. జడ్జి గారు చెప్తున్నారు నేను వీటి మీద జడ్జిమెంట్ చెప్తాననేటువంటి మాట వారు చెప్తూ ఉంటే మధ్యలో మీరే డిసైడ్ చేసేసి నువ్వు వెళ్ళడం లేదు, నువ్వు వెళ్తే కేసు కడతాను అనేటువంటి విధంగా మరి వన్ సైడ్గా మరి బ్యాలెన్స్గా వెళ్లకుండా వన్ సైడ్గా వెళ్ళే విధంగా మరి పోలీసు కార్యక్రమాలు చేస్తే మరి మేము ప్రజలకి రక్షణ కరువైనప్పుడు వారి పక్షాన్ని నిలబడాలా వద్దా? నేను ఇతని వైపు కాదండి, అతని వైపు కాదండి, కోర్టు ఏం చెప్తే అదండి. కానీ ఇంకోటి కూడా చెప్తున్నా, కోర్టు ఇతనికి ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ ఉంది, కరెంటు బిల్లు ఉంది, వ్యాపారం నడుస్తుంది. ఈ డిస్ప్యూట్ ఇతనికి ఎంఆర్ఓ గారు ఇతను వైపు తప్పు చేశారో అతను వైపు తప్పు చేశారో మాకు తెలియదు. హైకోర్టు ఈ రెండూ చూసి వీళ్ళు తప్పులు చేస్తున్నారు, అపిలేట్ అథారిటీ డిసైడ్ చేయమన్నారు. వ్యాపారస్తులు ఇక్కడున్న ప్రజలు వారి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా మీరు ఉద్యోగాలు ఇక్కడ చేసి ఇంకో చోటుకి వెళ్తారు. కానీ ఇక్కడ ప్రజల యొక్క స్వేచ్ఛని వారి ఆస్తుల్ని కాపాడాలని బాధ్యత మీకు ఉంది. అంచేత వాటి భంగం కలిగించే విధంగా డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంటే మరి ఏం చేయమంటారు మమ్మల్ని చెప్పండి మీరే. అంచేత వాస్తవం ఇది విషయం సార్. మరి వాళ్ళు ఎలా ఉన్నారు? పొద్దున వరకు మార్నింగ్ ఇది కూడా ఉంది సార్. వాళ్ళు సతీష్ రాజు అనేటువంటి ఆగండి సతీష్ రాజు అనేటువంటి వ్యక్తి సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు కూడా అక్కడ 100 మందిని పెట్టారు. మరి ఈ రకంగా పోలీసు వారే ఇప్పుడు దొంగకి సెక్యూరిటీ పోలీసు వారు ఇచ్చేస్తుంటే ఏం చేయమంటారో చెప్పండి. మమ్మల్ని కబ్జాదారుని పోలీసు కాపాడేస్తామంటే ఏం చేయమంటారో చెప్పండి. అతను వ్యాపారం చేయట్లా, అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఒక గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అతను వ్యాపారం జరగట్లేదు, 20 వరకు అతను లైసెన్స్ ఉంది కదా, నడుస్తోంది కదా. మరి అలాగే కరెంటు బిల్లు కడుతున్నాడు కదా. ఇతన్నేమో వెళ్ళొద్దని మండపేట వాళ్ళు మీరు ఏ రకంగా మరి చుట్టాలు అవుతారు? మీరు మండపేట వాళ్ళు ఏ రకంగా ప్లేస్ చేస్తున్నారు? ఇవాళ పొద్దున వరకు మీరు అక్కడ వాళ్ళు కూర్చోబెట్టిన మాట వాస్తవం కదా. మరి ఇది తప్పుగా సార్. ఇది
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో స్పోర్ట్స్ సెమినార్, వర్క్షాప్, స్పోర్ట్స్ మీట్కు ఏర్పాట్లు. డిఎస్డిఓ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ పీఈటీ పీడీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ జార్జ్ వెల్లడి. గత వైసీపీ పాలనలో జగన్ చెత్త నిర్ణయాలతో 10 లక్షల కోట్లు వృధా. అందుకు సంబంధించి సుమారు 1,40,000 కోట్లు వడ్డీలను ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీఎస్ఎన్ వర్మ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం ఎదురులంక ఏటిగట్టుపై యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా. రహదారిపై మంటలు వేసి ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.